హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జీహెచ్ఎంసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బదిలీ అయిన చోట విధుల్లో చేరకుండా జాప్యం చేస్తున్న తీరుపై కమిషనర్ అర్వి కర్ణన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో హెచ్చరికలు జారీ చేస్తూ వెంటనే బదిలీ అయిన చోటకు జాయిన్ కావాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ అలాగనే జోనల్ సర్కిల్ ఆఫీసుల్లో మొత్తం 500 మంది వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నెల 3వ తారీఖున జరిగిన బదిలీల్లో భాగంగా 220 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బదిలీ చేశారు. ఇక ట్రాన్స్ఫర్ ఆదేశాలు వచ్చి వారం రోజులు గడిచిన కొందరు పాత స్థానాల నుంచి కదలకుండా ఉండటం, ఉత్తర్వులను బేఖాతరు చేయటం, గైర్హాజరు వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.